ఇప్పుడు లోకేష్ అయితే చాలా పరిణతిగానే ఉన్నారు. పరిణతి చెంది మాట్లాడుతున్నారు. ఇటు ఫ్యామిలీతో పాటు క్యాడర్ను కూడా కలుపుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన సంస్కరణలు కూడా తీసుకొస్తున్నారు. ఎందుకంటే సీనియర్స్కి గౌరవం ఇస్తూనే అట్ ద సేమ్ టైం ఇటు యూత్ను కూడా ఆయన ప్రోత్సహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఇప్పుడు లోకేష్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? నేను క్యాడర్తో మీటింగ్లో కూడా అలాగే చెప్పారు. సంస్కరణలు తీసుకొస్తాం, సీనియర్లకి మంచి ప్రాధాన్యతనిద్దాం, అలాగే యూత్ను కూడా మనం ప్రోత్సహిద్దామని. ఏం చేయబోతున్నారు ఇప్పుడు లోకేష్ పార్టీలో? ఇక్కడ ఒక ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్లో తెలుగుదేశం పార్టీ ఉంది. తెలుగుదేశం పార్టీ 1982 మార్చి 29 ఆవిర్భావ ప్రకటన జరిగిన తర్వాత 1983 జనవరి 5 మొట్టమొదటి ఎన్నికలను ఎదుర్కొంది. ఆ ఎన్నికలను ఎదుర్కొన్న నాడు ఎన్టీ రామారావు గారి ద్వారా ఒక కొత్త తరాన్ని రాజకీయాలకు పరిచయం చేశారు. అప్పటి వరకు అప్రతిహతంగా కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకి ప్రత్యామ్నాయంగా రాజకీయ నేపథ్యం కానీ, కుటుంబ వారసత్వం కానీ, పెద్ద పెద్ద కోటీశ్వర్ల వీటిని పరిగణలోకి తీసుకోకుండా సమాజం పట్ల అంకితభావం, సామాజిక స్పృహ, చదువుకున్న వాళ్ళు, తర్వాత పెద్ద కోటీశ్వర్లో ఉన్నా కాదనే దానికన్నా క్లీన్ ఇమేజ్ ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ ఎన్టీ రామారావు గారు ఒక కొత్త జనరేషన్కి రాజకీయంగా అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం ఇచ్చిన నేపథ్యంలో ఆ రోజు అవకాశాలు దక్కించుకున్న చాలామంది తర్వాత రోజుల్లో చాలామంది తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నత స్థానాలకు చేరుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది తెలుగుదేశం పార్టీతోటి విభేదించి వేరే రాజకీయ పక్షాన్ని ఆశ్రయించి కూడా ఉన్నత స్థానాలకు చేరుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో క్రియాశీలకంగా ఉన్న చాలామంది నాయకులు తెలుగుదేశం మూలాల నుంచి ఎన్టీ రామారావు గారి ద్వారా రాజకీయ అవకాశాలు దక్కించుకొని ఎదిగిన వాళ్ళే. అయితే ఏమైపోయిందంటే కాలక్రమంలో 43 సంవత్సరాల తెలుగుదేశం ప్రస్థానం మొన్న పూర్తయింది. ఈ 43 సంవత్సరాల ఈ క్రియాశీలక ప్రస్థానంలో చాలామంది నాయకులు కొంతమంది ఫేడౌట్ అయిపోయారు, కొంతమంది కాలం చేశారు, కొంతమంది ఇవాళకి రాజకీయాల్లో కొనసాగుతూ కూడా వయోభారంతో 75 సంవత్సరాలు సుమారుగా చాలామంది చేరున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో 1994లో ఎన్టీ రామారావు గారి ద్వారా మరొక జనరేషన్కి ఆస్కారం కలిగింది, మరొక జనరేషన్కి అవకాశం ఇచ్చారు. చాలామంది ఇవాళ ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఎరపతినేని శ్రీనివాస్ గారు, దూల్పల్లి నరేంద్ర గారు, దేవినేని రమణ గారు దురదృష్టవశాత్తు రైలు ప్రమాదంలో వారు చనిపోయారు. కానీ ఇటువంటి ఒక కొత్త జనరేషన్ మొత్తానికి కూడా 1994 వెలగపూడి రామకృష్ణ బాబు గారు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఒక కొత్త జనరేషన్కి అవకాశాలు దక్కాయి. అయితే కాలక్రమంలో వీళ్ళందరూ కూడా 60-65 సంవత్సరాల వయసుకు రీచ్ అయిపోయారు. ఇటువంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు కూడా 1995లో వారు బాధ్యతలు చేపట్టారు. రేపు సెప్టెంబర్ నాటికి 30 సంవత్సరాలుగా వారే పార్టీ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతూ ఉన్నారు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా రెండు బాధ్యతల్ని సమన్వయం చేసుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు రేపు రాబోతున్న 20 తారీఖుకి 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంటా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మరి పూర్తి శక్తియుక్తులతోటి రాష్ట్ర ముఖ్యమంత్రిత్వంతో నిర్వహించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ప్రజలు ఆయన నాయకత్వం పట్ల ఒక నమ్మకంతో అంతటి విజయం కట్టబెట్టారు. జగన్మోహన్ రెడ్డి వల్ల విధ్వంసమైన రాష్ట్రాన్ని అటు సంక్షేమాన్ని ఇటు అభివృద్ధిని సమపాళల్లో కొనసాగిస్తూ, జగన్మోహన్ రెడ్డి వల్ల విధ్వంసానికి గురైన ఆర్థిక రంగాన్ని కూడా చక్కదిద్దుతూ సమర్థవంతమైన పాలకుడిగా ఆయన శక్తియుక్తిని కేంద్రీకరించాల్సి ఉన్న నేపథ్యంలో పార్టీని కూడా అధ్యక్షుడిగా మరికొంతకాలం సమన్వయం చేయడం అనేది ఆయన వయసు రీత్యా ఆయనకు ఆ భారాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లోనే లోకేష్ నిన్న చేసిన ప్రసంగంలో ప్రతిపాదించినట్టుగా, నేను ఇప్పుడు 3 టర్ములుగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నా, నాకు నేను స్వచ్ఛందంగా ఆ పదవి నుంచి తొలగుతున్నానని చెప్పారు. అదే సందర్భంలో ఆయన ఇంకో మాట ఏం చెప్పారు అంటే, ఎవరైనా సరే పార్టీ పరమైన పదవిలో 3 టర్ముల వరకు కొనసాగిన తర్వాత వారి సామర్థ్యం, లాయల్టీ ప్రాతిపదికగా అవసరమైతే వారికి ప్రమోషన్ ఇవ్వాలి అని కూడా చెప్పడం జరిగింది. గ్రామ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి పార్టీ పాలిట్ బ్యూరో స్థాయికి ఎమర్జ్ అవ్వాలి అని కూడా చెప్పడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో వ్యక్తిగతంగా నేను చాలాసార్లు కూడా సజెస్ట్ చేయడం కూడా జరిగింది, చాలా వీడియోల్లో కూడా. 30 సంవత్సరాలుగా అటు పార్టీ అధ్యక్షుడిగా అయితే ముఖ్యమంత్రిగా, లేదంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉభయ పాత్రల్ని సమన్వయం చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు 70 సంవత్సరాలు నిండుతున్న ఆయనకి ఇంకా పార్టీ సారథ్య బాధ్యతలు కూడా ఆయనకి భారంగా ఉంచకుండా
ఆ బాధ్యతలు లోకేష్ తీసుకుంటే బాగుండు అని చెప్పని నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అంటే ఇప్పటికి 3 టర్ములుగా తను జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. 2019 ఎన్నికల ఓటమి తర్వాత కొంతమంది పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కూడా లోకేష్ ప్రమేయం పట్ల కొంత విముఖత వ్యక్తం చేస్తా సన్నాయి నొక్కులు నొక్కిన వాళ్ళు ఉన్నారు. అటువంటి నాయకులు కూడా తర్వాత రోజుల్లో లోకేష్ తనను తాను మౌల్డ్ చేసుకున్న తీరు చూసిన తర్వాత, ప్రజలకు చేరువవుతున్న తీరు చూసిన తర్వాత, సమస్యల మీద స్పందిస్తున్న తీరు చూసిన తర్వాత, క్యాడర్ని మోటివేట్ చేస్తున్న తీరు చూసిన తర్వాత, క్యాడర్తో మమేకం అయ్యి సమాజంలో ఉన్న సమస్యను అర్థం చేసుకుంటున్న తీరు చూసిన తర్వాత, విషయ పరిజ్ఞానాన్ని పెంచుకొని తన వాగ్దాటిని పెంచుకొని తనలో ఉన్న లోపాలను అధిగమించడం చూసిన తర్వాత అటువంటి నాయకులు కూడా లోకేష్ నాయకత్వాన్ని అంగీకరించారు, సమర్థిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ సారథ్య బాధ్యతలు లోకేష్ తీసుకోవాలి అనే ఆ డిమాండు, చంద్రబాబు నాయుడు గారికి ఆ భారం తగ్గించాలి అని చెప్పనే డిమాండు క్యాడర్లో వ్యక్తమవుతూ ఉంది. ఈ మహానాడులో ఆ కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని అనుకుంటున్నా. నేను ఉందని అనుకుంటున్నా, జరగాలని కూడా కోరుకుంటున్నా నేను. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక క్రాస్ రోడ్స్లో ఉన్న స్థితిలో ప్రజలు ఏరికోరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి అధికారం కట్టబెట్టారు. అటువంటి అధికారాన్ని పూర్తి స్థాయిలో ఆయన శక్తియుక్తులతోటి వినియోగించి రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు దోహదం పడాలి అని అంటే ఆయన వయసు రీత్యా ఆయనకు కొంత శ్రమ భారాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో లోకేష్ కూడా 2009 ఎన్నికల నాటి నుంచి పార్టీ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఇవాళ రాష్ట్రం గురించి, రాష్ట్ర సమస్యల గురించి, పార్టీ స్ట్రక్చర్ గురించి, పార్టీ క్యాడర్ గురించి చాలా సుదీర్ఘకాలం పార్టీతో పనిచేస్తుండి పార్టీకి ప్రధాన కార్యదర్శిగా సభ్యత్వాల చేర్పుల దగ్గర నుంచి టికెట్ల ఖరారు వరకు, కేబినెట్ కూర్పు వరకు తానే క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఇటు మంత్రిగా అటు పార్టీ ప్రధాన కార్యదర్శిగా తన బాధ్యతలు చాలా సక్రమంగా నెరవేరుస్తున్న నేపథ్యంలో తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఇటువంటి నేపథ్యంలో ఒక కొత్త జనరేషను నాయకత్వ బాధ్యతలు చేపట్టడం అనేది జరిగి తీరాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఆయన్ని కాదు అనుకొని చంద్రబాబు నాయుడు గారిని ఎంపిక చేసుకున్న రోజు 45 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారికి పార్టీ సారథ్య బాధ్యతలు అప్పచెప్పారు. ఇవాళ లోకేష్ మొన్న జనవరి 23కి తనకు 42 సంవత్సరాల నుండి 43 సంవత్సరాలకు అడుగుపెట్టున్నాడు. సో ఆల్మోస్ట్ 1.5 డెకేడ్గా తన పార్టీతో ఎంగేజ్ అయి ఉన్నాడు, క్రియాశీలకంగా ఉన్నాడు, మంత్రిగా సక్సెస్ఫుల్గా వర్క్ చేస్తూ ఉన్నాడు. ఇటువంటి సందర్భంలో తనకన్నా పార్టీ క్యాడర్ నుంచి యాక్సెప్టెన్స్ ఉన్న నాయకుడు ఇంకొకరు లేరు. కాబట్టి పార్టీ సారథ్య బాధ్యతలు లోకేష్కి అప్పచెప్పే దిశగా ప్రయత్నం జరగాలనేది నేను కూడా పదే పదే చెప్తూ ఉన్నాను. ఆ విధమైన భారాన్ని చంద్రబాబు నాయుడు గారికి తగ్గించాల్సిన అవసరం ఉందనేది కూడా, అంటే ఏజింగ్ ఇష్యూస్ ఉంటాయి డెఫినెట్గా. 70 సంవత్సరాలు నిండటం అనేది చిన్న ఇష్యూ కాదు. అటువంటి ఏజ్లో ఇప్పటికీ వారు సంపూర్ణ ఆరోగ్యంతో, పూర్తి శక్తితులతోటి ముఖ్యమంత్రిగా అటు పార్టీ అధ్యక్షుడిగా రెండింటినీ సమన్వయం చేసుకుంటూ వస్తున్నా కూడా ఈ భారాన్ని కనుక వారి నుంచి తగ్గించినప్పుడు వారు మరింత శక్తియుక్తులతోటి ముఖ్యమంత్రి పదవిని నిర్వహించగలుగుతారు. అదే సందర్భంలో నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. నక్కా ఆనందబాబు గారు ఉన్నారు. నాకు బాగా తెలిసిన, నేను గుంటూరులో జేకేఎస్ కాలేజీలో కాలేజీ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అయిన రోజున ఆయన ఏసీ కాలేజీ విద్యార్థి నాయకుడిగా ఉన్ననాటి నుంచి నాకు తెలుసు. ఒక కార్యకర్తగా మొదలైన ఆయన ప్రస్థానం ఇవాళ పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్గా ఎమర్జ్ అయ్యారు. ఆయన రాజకీయ వారసత్వం లేదు, కోటీశ్వర్ల కుటుంబం నుంచి రాలేదు. పార్టీలో తన లాయల్టీని దశాబ్దాల తరబడి రుజువు చేసుకుంటూ దిగువ స్థాయి నుంచి ఎమర్జ్ అయిన ఒక నాయకుడు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక అంశం చెప్పుకోవాలి. 2014 ఎన్నికల నాటికి నక్కా ఆనందబాబు గారు గుంటూరు జిల్లాలో రెండోసారి నెగ్గిన శాసనసభ్యుడు 2009, 2014. సహజంగా ఆ ఎన్నికలలో అధికారం చేజిక్కిన తర్వాత ఆయనకి మంత్రి పదవి ఇస్తారు అని చెప్పని ఎవరైనా అనుకుంటారు. ఆ ఎన్నికల్లో గుంటూరు జిల్లా నుంచి తాడికొండ నుంచి తెనాలి శ్రావణ్ కుమార్ గారు, అలాగే పత్తిపాడు నుంచి రావెల కిషోర్ బాబు గారు కూడా నెగ్గున్నారు. తెనాలి శ్రావణ్ కుమార్ గారు కూడా 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెంది 2014 ఎన్నికల్లో నెగ్గున్నారు. ఆనందబాబు గారు 2009లో 2014లో నెగ్గున్నారు. కానీ పార్టీ అనూహ్యంగా రావెల కిషోర్ బాబు గారు ఫస్ట్ టైమర్, పైగా ఆయన ఎన్నికలకు ముందే పార్టీలో చేరారు. పార్టీతోటి సుదీర్ఘ అనుబంధం లేదు. మరి
వీళ్ళిద్దరినీ కాదని రావెల కిషోర్ బాబు గారికి మంత్రి పదవి ఇచ్చినా, వేరే పరిస్థితుల్లో అయితే ఖచ్చితంగా నేను తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశాను, కార్యకర్త స్థాయి నుంచి పార్టీలో కొనసాగుతూ ఉన్నాను, నేను రెండోసారి నెగ్గిన శాసనసభ్యుడిని, నన్ను కాదని ఆయనకి ఎలా ఇస్తారు అని చెప్పని అసంతృప్తి గళం వినిపించాలి. కానీ పార్టీతో ఉన్న అనుబంధం దృష్ట్యా, తనకి చిన్నతనం నుంచి పార్టీతోటే అనుబంధం ఉన్న నేపథ్యంలో ఆయన పార్టీ శ్రేయస్సు దృష్ట్యా ఎక్కడ అసంతృప్తి వ్యక్తం చేయలే. అదే తర్వాత రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు రావెల కిషోర్ బాబుని తప్పించి ఆనందబాబు గారికి మంత్రి పదవి కట్టపెట్టగానే రావెల కిషోర్ బాబు అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆ పార్టీలో నిలబడకుండా బయటకు వెళ్ళి నోటికొచ్చిన విమర్శలు చేశాడు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? పార్టీ లాయల్టీ ప్రధానం. సుదీర్ఘకాలం పార్టీతో కార్యకర్త స్థాయి నుంచి ఎవరైతే ఎదుగుతూ వస్తారో వాళ్ళు కష్ట నష్టాల్లో కూడా పార్టీకి అంకితమై ఉంటారు. క్రైసిస్ పీరియడ్లో కూడా పార్టీ లాయల్టీనే నాయకత్వ క్షేమం కోరే వ్యవహరిస్తారు. నిన్న లోకేష్ అదే చెప్పింది. ఒక కార్యకర్త స్థాయి నుంచి పాలిట్ బ్యూరో స్థాయికి ఎమర్జ్ అవ్వాలి. ఎస్, 100% సమర్థనీయమైన వ్యవహారం అది. ఎన్టీ రామారావు గారు అవకాశం ఇచ్చిన సామాన్యులు కొందరు వారి వారి రాజకీయపరమైన అవకాశాల రీత్యా స్వార్థ చింతనతో పార్టీలు వదిలిపెట్టి వెళ్ళి వేరే పార్టీలతో ఆశ్రయం పొందుండొచ్చు. కానీ దశాబ్దాల తరబడి 4 దశాబ్దాలుగా ఆ పార్టీలోనే అంకితం అయ్యి ఉండి ఈ రోజుకి ఆ పార్టీలో కొనసాగుతున్న నాయకులు ఎలా అయితే ఉన్నారో అలాగే పార్టీ స్ట్రక్చర్లో ఎదిగొచ్చిన వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అని చెప్పని ఎన్టీ రామారావు గారు, నారా లోకేష్ నిన్న ఇచ్చిన పిలుపు ఖచ్చితంగా ఆహ్వానించదగ్గది. ఎందుకంటే ఇక్కడ 1999 ఎన్నికల నాడు చంద్రబాబు నాయుడు గారు తటస్థుల పేరిట ఒక ప్రయోగం చేశారు. అంటే పార్టీతో సంబంధం లేకున్నా అప్పటికప్పుడు పార్టీలోకి వచ్చిన కొంతమందికి కీలక స్థానాలు కట్టబెట్టారు. విజయ రామారావు గారు, శనక్కల్ అరుణ్ లాంటి వాళ్ళకి. తర్వాత ఎక్కడున్నారు వాళ్ళంతా? కాబట్టి పార్టీకే ప్రాధాన్యత ఇవ్వాలి, పార్టీలో ఎదిగొచ్చిన వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అని చెప్పని లోకేష్ నిన్న ఇచ్చిన పిలుపుని 100% ఆహ్వానించవచ్చు. అదే సందర్భంలో అలయన్స్ ప్రభుత్వం రీత్యా, మిత్రపక్షాలతో సమన్వయం జరగాల్సిన అంశాల రీత్యా, ఒక్కొక్క నియోజకవర్గంలో తెలుగుదేశం శాసనసభ్యులు లేని ప్రాంతాల్లో కూడా అక్కడ ఇన్ఛార్జీలతో సమన్వయం చేసుకోవాల్సిన అంశాల గురించి నొక్కి చెప్పటం, అదే సందర్భంలో గ్రామ స్థాయిలో పరిష్కారం అవ్వాల్సిన అంశాలను కూడా నా వరకు ఎందుకు తీసుకొస్తున్నారు, ఆ రిప్రజెంటేషన్లు నా వరకు ఎందుకు తీసుకొస్తున్నారు, గ్రామ కమిటీలు ఉన్నాయి, మండల కమిటీలు ఉన్నాయి, నియోజకవర్గ స్థాయి కమిటీలు ఉన్నాయి, జిల్లా కమిటీలు ఉన్నాయి, మీరు ఆ స్థాయిలో పరిష్కరించుకోదగ్గ అంశాలను కూడా ఎందుకు నా వరకు వస్తున్నాయి అంటే అక్కడ అడ్రస్ చేసే మెకానిజం మిస్ అవుతుందా? మీరు క్రియాశీలకంగా వ్యవహరించాలి, మండల స్థాయిలోనే చాలా అంశాలు పరిష్కరించుకోవడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పని ఇన్ఛార్జీల బాధ్యత అది అని చెప్పని కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటి నేపథ్యంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా అడుగులేస్తూ ఉన్నాడు. అలాగే ఈ మధ్యకాలంలో కొన్ని అసంతృప్తి గళాలు కూడా వింటూ ఉన్నాం మనం. సోషల్ మీడియా వేదికగా పార్టీ నాయకత్వం పట్ల కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే వైసీపీ అంటే గత 5 సంవత్సరాల వైసీపీ పాలనా హయాంలో ఎదురైన అవమానాలు, వేధింపుల దృష్ట్యా వైసీపీ నాయకుల మీద వేగవంతంగా చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పని అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఉన్నారు. ఈ అలకల విషయంలో కూడా తను నిన్న స్పష్టంగా ప్రకటించడం జరిగింది. ఏదైనా అంతర్గత సమస్యలు ఉన్నప్పుడు మనం అభిప్రాయ భేదాలు ఉంటాయి తప్ప, భిన్నాభిప్రాయాలు ఉంటాయి తప్ప అభిప్రాయ భేదాలకి ఆస్కారంగా లేదు. మీరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు కదా అని చెప్పని మిమ్మల్ని వదులుకోవటం జరగదు. ఈ అలకలన్నింటినీ దూరం చేసుకొని మనం సమన్వయంతో ముందుకు సాగుదామని చెప్పని కూడా చెప్పడం ద్వారా చాలా మెచ్యూర్డ్గా సమస్యలని రూట్ లెవెల్ నుంచి అవగాహన చేసుకొని సమర్థవంతమైన నాయకుడిగా లోకేష్ ఎమర్జ్ అవుతున్నాడు అనేది తనను తాను రుజువు చేసుకుంటూ శ్రేణులు కూడా ఒక బలమైన సంకేతం ఇస్తూ ఉన్నాడు. ఇటువంటి నేపథ్యంలో శ్రేణులు ఆశిస్తున్నది కూడా అదే. అంటే చంద్రబాబు నాయుడు గారి వారసుడిగా బలవంతాన శ్రేణుల మీద రుద్దటం కాకుండా చంద్రబాబు నాయుడు గారి స్థాయి సామర్థ్యాన్ని నిరూపించుకొని తనను తాను ఎమర్జ్ అవ్వాలనే శ్రేణులు కోరుకుంటూ ఉన్నారు. ఆ అంచనాలకు అనుగుణంగానే లోకేష్ కూడా ఎమర్జ్ అవుతున్నాడు అనేది వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.